రంజాన్ పండుగ ప్రారంభం పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో అబ్దుల్ హజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్, నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా నగరంలో చేపట్టనున్న ప్రత్యేక ఏర్పాట్లు, ముస్లిం సోదర సోదరీమణులకు అందించనున్న సౌకర్యాలు, శాంతి భద్రతల చర్యలపై వారు మీడియాకు వివరించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మసీదులు ఉన్నాయో వాటన్ని దగ్గర కార్పొరేషన్ వైపు నుంచి ఏం చేయాలా, ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులకు ఏం అవసరాలు ఉంటాయి, వాటికి నగరపాలక సంస్థ పక్షాన ఏమేమి చేయాలనే దాని మీద ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, రూరల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, ముస్లిం మైనార్టీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు, ముస్లిం మత పెద్దలందరితో కలిసి కమిషనర్ గారు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ అధికారులు అందరితో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముస్లిం మత పెద్దలందరూ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైతే గతంలో అనేక సంవత్సరాలుగా నగరపాలక సంస్థ పక్షాన త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్, ఇవే కాకుండా ప్రతి ఒక్కటి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఈ సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎక్కడా ఏ చిన్నపాటి ఇబ్బంది లేకుండా పవిత్ర రంజాన్ మాసం జరుపుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేదానికి నగరపాలక సంస్థ పక్షాన అందరి అధికారుల సమన్వయంతో, నాయకుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ నెల 18, 19 తారీఖుల్లో రంజాన్ మాసం, ఉత్తరమైన రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. అందుకుగాను మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగనే గిరిరెడ్డి గారితో, మత పెద్దలతో, అలాగనే సిబ్బందితో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండగలో ఆ మసీదుల దగ్గర శానిటేషన్ చేయడం గురించి, అలాగనే వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఉదయం 4 గంటలకల్లా అల్పాహారం తీసుకుంటారు కాబట్టి 3 గంటలకల్లా మంచినీళ్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉదయం 3 గంటలకే మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా పెద్దలందరూ కోరారు. దాని ప్రకారమే మున్సిపల్ కార్పొరేషన్ 3 గంటలకు మంచినీళ్ళు ఇవ్వడం జరగద్ది ఈ నెల మొత్తం. అలాగనే ఎక్కడైతే మసీదుల చుట్టుపక్కల చీకటి ఉంటుందో అక్కడల్లా కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే రాత్రిపూట్ల వాళ్ళు మసీదులకు పోయేప్పుడు 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి పోయి లేచిపోయేప్పుడు స్ట్రే డాగ్స్, వీధిలో ఉండే కుక్కలు, జనరల్గా ఆ టైంలో ఎవరు కనిపించినా అది కరిసే ఉంది కాబట్టి దాన్ని కానీ ఈరోజు ఆ వీధి కుక్కలను కానీ దాన్ని అరికట్టడానికి కానీ ఈరోజు తీసుకున్నాము. అలాగనే పోలీసుకి కానీ ఈ యొక్క రంజాన్ సమయంలో ఆ షాప్స్ ఏదైతే ఉంటాయో, ఎక్కువగా ముస్లిమ్స్ ఉండే ఏరియాల్లో గ్రాసరీ షాప్స్ కావచ్చు, అలాగనే ఈ మటన్, చికెన్ షాప్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కొద్దిగా సరళింపు చేయమని కానీ కోరడం జరిగింది. అదేవిధంగా ఆ మసీదుల దగ్గర ఈ అల్పాహారాలు అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా అక్కడ ఈ మొత్తం వేస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ కానీ మేయర్ గారికి చెప్పిన తర్వాత ప్రతి మసీద్కి 2 డస్ట్బిన్స్ స్పెషల్గా ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడ బ్లీచింగ్ వేయడం, సున్నాలు వేయడం, అవన్నీ శానిటేషన్ మామూలుగానే చేస్తారు. ఇంకొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని కానీ చెప్పడం జరిగింది. ఫాగింగ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పవిత్రమైన రంజాన్లో అందరమే, ఇది హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఒకరి పండగలకి ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు. ఆ టాలరెన్స్ మనకు ఉండాలి.
కాబట్టి మనం చూస్తున్నాం నెల్లూరులో ఒక ప్రత్యేకత. ఏ పండగ వచ్చినా మనం అందరం కలిసి పండగ చేసుకుంటాం. మొన్న చూసాం, పెద్దల పండగ చేసుకున్నాం, మన బోడిగాడు తోటకెళ్ళాం. మళ్ళా క్రైస్తవులు ఈస్టర్ అప్పుడు చర్చ్ వాళ్ళ యొక్క క్రిస్టియన్ శ్మశాన వాటికి వెళ్ళాం, ముస్లిం శ్మశాన వాటికి వెళ్తున్నాం. కార్పొరేషన్ ఎప్పుడు కానీ ఇవన్నీ అందరం సంతోషంగా ఉండాలని చేస్తున్నాం. కాబట్టి ఈ పండగ కానీ అందరూ కాంప్లిమెంట్ చేసుకోవాలి ఒకరికొకరని తెలియజేస్తూ, ఈ యొక్క రంజాన్ పండగ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఆ భగవంతుడు మేలు చేయాలని కోరుతున్నాను. అలాగనే కొన్ని దగ్గరలో వాలంటీర్గా కొంతమంది ఈ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి 4 గంటలకి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తారు. దానికి కానీ పోలీస్కి చెప్పాము. కొంతమంది దీంట్లో ఇప్పుడు రెగ్యులర్గా మనకు ఈ యొక్క రియాజ్ బిర్యానీ వాళ్ళు చేస్తుంటారు. ఆయన అనే కాదు, ఇంకా ఎవరు కానీ చేయాలనుకుంటే వాళ్ళకి కానీ పోలీస్ పర్మిషన్ ఇస్తుంది. హ్యాపీగా ఏం కావాలన్నా మీరు పర్మిషన్ తీసుకొని అందరు చేసుకోండి అని తెలియజేస్తున్నాం. రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఏమేమి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నాం. వచ్చిన ముస్లిం పెద్దలు, మత పెద్దలు, అదేవిధంగా ముస్లిం నాయకులు అందరి సలహాలు సూచనలు తీసుకుని ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో దాని మీద అధికారులందరూ కూడా వాళ్ళు ఆదేశాలు, పెద్దలు అజీజ్ గారు, మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని విధాల అన్ని దగ్గరలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ, ఇంకా ఏదన్నా ఉంటే ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం మనం మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలు. ఇక్కడ వచ్చిన ముస్లిం మత పెద్దలందరూ రంజాన్ గురించి మసీదుల కాడ ఎలాంటి శానిటేషన్ ఉండాలా, లైటింగ్ ఎలా ఉండాలా అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సలహాలు సూచనలు అన్నీ అధికారులు అదేవిధంగా మన నాయకులు నోట్ చేసుకొని త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి మీ సమస్యలు చెప్పినందుకు ప్రతి ఒక్కరి నెల్లూరు నగర, రూరల్ ముస్లిం మత పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంతోషంగా ఉంది. ఎందుకంటే రంజాన్ నెల ఏదైతే చలికాలం వెళ్ళి ఎండాకాలంలో వస్తుంది కాబట్టి మనకున్న సమస్యలన్నీ మనం ఇక్కడ మన మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్ర ఉప చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి కానివ్వండి, అదేవిధంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి చెప్పినాము. ఏదైతే మాకున్న సమస్యలు మేము చెప్పినాము ప్రతి సమస్య కూడా సానుకూలంగా వాళ్ళు అంగీకరించినారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రంజాన్ నెల సంతోషంగా జరగాలని, అల్లా సుబ్హానా తాలా యొక్క ఆశీస్సులు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో దాని మీద ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో 30 రోజులు రంజాన్లో ఒక్క పొద్దులుండి అల్లా దగ్గర రాష్ట్ర అభివృద్ధి కోసం దువా చేయాలని కోరుకుంటున్నాను.